సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక కళల ప్రపంచం. ఇక్కడ ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కొండంత టాలెంట్ ఉన్నా కాసంత అదృష్టం లేకపోతే ఇక్కడ ఎవరూ నిలదొక్కుకోలేరు. ఒకప్పుడు కెమెరా వెనుక ఎక్కడో ఒక మూలన నిలబడ్డ వాళ్లే తరువాత స్టార్లుగా ఎదిగి ఇండస్ట్రీని ఏలిన సందర్భాలు చాలా ఉన్నాయి. మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి జీవితంలో కూడా ఇదే జరిగింది. నిజం చెప్పాలంటే ఎవరూ ఊహించని దానికంటే ఎక్కువే జరిగింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న స్లమ్ డాగ్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి తన జీవితంలో జరిగిన ట్విస్టుల గురించి చెప్పిన ముచ్చట్లు విని అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయారు. పూరి జగన్నాథ్ తెలుగులో తీసిన సూపర్ హిట్ చిత్రం అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి సినిమాను తమిళంలో జయం రవి హీరోగా రీమేక్ చేశారు. ఆ సినిమాలో విజయ్ సేతుపతి కేవలం ఒక సాధారణ జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేశాడట. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే అసలు గుర్తింపు లేని, ఆడియన్స్ గుర్తు కూడా పట్టని చిన్న రోల్లో కనిపించారు విజయ్. కానీ కట్ చేస్తే కాలం గిర్రున తిరిగింది. నాడు గుంపులో గోవిందలాగా ఉన్న కుర్రాడు నేడు పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ డిమాండెడ్ యాక్టర్ గా ఎదిగారు. ఇదే విషయాన్ని ఆడియన్స్ తో పంచుకున్నాడు విజయ్ సేతుపతి. ఒకప్పుడు ఏ డైరెక్టర్ సినిమాలో చిన్న రోల్ చేసి సంతోషించానో ఇప్పుడు అదే డైరెక్టర్ తో నేరుగా ఫిల్మ్ చేయడం సంతోషంగా ఉంది అంటూ చెప్పాడు. ఇక ఈ సినిమాలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తూ పూరిని ఆకాశానికి ఎత్తేశాడు. పూరి చాలా డిఫరెంట్ డైరెక్టర్. క్షణాల్లో స్టోరీ లైన్స్ చెప్పేస్తాడు. ఒక యాక్టర్ నుంచి తనకేం కావాలో ఆ పని ఎలా చేయించుకోవాలో పూరికి బాగా తెలుసు. అందుకే పూరితో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఒకప్పటి జూనియర్ ఆర్టిస్ట్ ఇప్పుడు అదే పూరితో హీరోగా సినిమా చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. మరి ఈ క్రేజీ కాంబో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రచ్చ చేస్తుందో, ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.